మంత్రి సవితకు తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవన్నారు ఎంపీ పార్థసారథి. కలిసే పనిచేస్తామని చెప్పుకొచ్చారు. పెనుగొండ నియోజకవర్గంలోని సోమదేవపల్లిలో జరిగిన భగీరథ కళ్యాణ మండపం భూమి పూజలో మంత్రితో కలిసి పాల్గొన్నారామె. గతంలో ఉన్న విభేదాలను మర్చిపోతామంటూ చెప్పుకొచ్చారు ఎంపీ. ఇద్దరి మధ్య విభేదాల కారణంగా కార్యకర్తలు దెబ్బతింటున్నారని అన్నారు. ఏకమై కలిసే పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఎంపీ పార్థసారథి. ఐకమత్యమ మహాబలం, కలిసి ఉంటే కలుగు సుఖం. కొంత స్వార్థపడి శక్తుల వల్ల మనం ఏమైనా పొరపాట్లు చేస్తే రేపు భవిష్యత్తులో క్షమించని ప్రజానికి మన సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. అవునా కదా? కాబట్టి నేను ఒక్కటే, దయచేసి అందరూ కూడా ఇప్పటికైనా మర్చిపోండి. గతంలో నేను 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ వర్గాలు లేవు, వివాదాలు లేవు. అదేవిధంగా ఎవరు వచ్చినా పని చేశారు. నాకు బాధిస్తుంది. పరిటాల రవీంద్ర గారు నేను కలిసి పనిచేశాను, ఎక్కడ వివాదాలు. అదేవిధంగా రామచంద్రారెడ్డి నేను ఎంపీ, ఆయన జడ్పీ చైర్మన్ గా నేను పనిచేశాం, మాకు ఎక్కడా లేవు. సునీతమ్మ నాకు ఇది ఇప్పుడే వచ్చాయి. అది ఎందుకు వచ్చిందో, ఆ రోగం మాయా రోగం ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ రోగాన్ని పట్టుదలతామని ఆశిస్తాను కొంతమంది వ్యక్తులు. కాబట్టి దయచేసి అన్నిలో భావించిన వాస్తవాలు మాట్లాడుతున్నా. నేను ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. నా భయం అనేది నా కాలేజీ అనేది లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా,